అమ్మా టీడీపీ గవర్నమెంట్ వచ్చి మీ పేరు ఏం పేరమ్మా? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గారు ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు? సుందరీకోణ. ఇక్కడే వైజాగ్. అమ్మా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది కదా, 100 రోజుల పరిపాలన సాగించారు. ఇంకా అంటే 5 ఏళ్ళు హ్యాపీగా పాలిస్తారు వాళ్ళు. అంటే 100 రోజుల పరిపాలన మీద మీరేమనుకుంటున్నారు పబ్లిక్ గా? బాగానే ఉంది అనుకుంటున్నాం, అందుకే నమ్మి కూడా ఓట్లు కూడా వేసాం, తొలి కూడా వేసాం. కాకపోతే అది దురదృష్టం కొద్ది రాలేదు. ఫస్ట్ నుంచి కూడా మేము తెలుగుదేశమే వేస్తాం. అయితే ఇప్పుడు ఏంటంటే జనాలు కొద్దిగా ఇబ్బంది కూడా పడుతున్నారు, ఇసుకలు లేక పనులు లేక అద్దెలు కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి పర్వాలేదు, ఈ ప్రభుత్వం బాగుంటుంది, బాగా అభివృద్ధి చెందుతుందని వేసాం. గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వంలో మరి ఇసుక అవన్నీ అంటే అప్పట్లో పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే కొనుక్కుంటే వచ్చింది, ఇప్పుడు కొనుక్కునే దొరకట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఫ్రీ ఇసుక విధానం అంటున్నారు కదా, ఫ్రీగా ఇస్తామన్నారని లేట్ చేస్తుంటారు. ఈ జనాలకు ఎలా ఉండదు కదా, ఇసుక ఇవ్వలేదు అన్నట్లు ఉంటుంది. కానీ ప్రభుత్వం బాగా చేస్తుందని నమ్మి ఓట్లు వేసాం. కదమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ వరదల్లో అంటే వరద నీటిలో దిగి వెళ్ళారు కదా, చూసావమ్మా నువ్వు? ఏమనిపించిందమ్మా నీకు? ఏమనిపించిందంటే వయసున వాళ్ళు కూడా చేయలేని పని అతను చేశాడు. అలాంటి పనే చేశాడంటే ఏదైనా సాధించగలడని ఒక నమ్మకం అది అతని మీద. మీరేం చేస్తుంటారమ్మా? అప్పుడు మేము సున్నం పనే చేస్తాం. మాకు కూడా ఒకప్పుడు అతను గెలిచేటప్పుడు పసుపు కుంకం కింద 10,000 3 టిప్పులు వేసాడు. ఏదైనా మంచి చేస్తాడని నమ్మి ఓట్లు వేసాం. కాకపోతే ఇప్పుడు కూడా కొంతమంది నా అభిమానం బాగా చెప్తున్నాను, కొంత ఇసుక ఇచ్చి చాలా మంది ఇంకా నమ్మకంగా పెట్టుకుంటారు. ఇంకా అతనిలాగా ఇతను కూడా చేస్తే మరి ఇంకా అలా నమ్మకాలు పోతాయి. ఇసుక ఒకటే అంతే అతని మీద కంప్లీట్, ఇంకేం లేదు. ఇసుక అనేది ఫ్రీ ఇసుక అనేది ఎక్కర్లేదు, డబ్బులకైనా బళ్ళు దొరికేలాగా ఇచ్చుకుంటే 10 మంది ఇప్పుడు ఎంతమంది కష్టపడాలి. ఆ పెయింట్ వాడు అందులో చెయ్యాలి. మనం గోడలు కడితే ఆడు వచ్చి పెయింట్ వేస్తాడు. టైల్స్ అతను కూడా అదే చెయ్యాలి. టైల్స్ చెయ్యాలంటే మరి ముందు స్లాబ్ వేసుకుంటే కదా అవుతుంది. చాలా మంది ఇసుకల కోసమే ఇతని కోసం అడుగుతున్నారు. మరి వరదల్లో కూడా మనం కూడా చేయలేని పని అతను చేసి పెట్టాడు. ఇప్పుడు అక్కడే అలా చేసాడంటే మనకు కూడా చేస్తాడని ఒక ఆశపడి నమ్మకం మీద వేసాం ఓట్లు. మీకు గానీ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ పెన్షన్లు అవన్నీ వస్తున్నాయా? లేవండి, పెన్షన్లు అంటే మరి మా అత్త మామ సీవుపల్లిలో ఉంటారు, మా అంగోరికి వస్తుంది అంతే, ఇంకెవరికి లేదు. అక్కడ ఎవరికి వస్తుంది అంటే కాదమ్మా. ఇప్పుడు మీలాంటి వాళ్ళని అంటే పిల్లలు చదువుకొని ఉన్నారండి, పిల్లలు చదువుకొని ఇప్పుడు ఇంటర్లో డిగ్రీలు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పనికి రాలేదు. ఇప్పుడు ఈ చదువులు జాబ్లు లేవు, అవి ఒగ్గుతాం అన్నారు. మొన్న రాశారు ఎగ్జామ్స్ లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డిఎస్సి టీచర్ల పోస్టులు పెట్టారు కదా, దానికి రాశారు. అదే విడదీస్తే ఏమో పిల్లలు తగులుతాయేమో అని ఆశ అంత. కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యాక్చువల్ గా ఈ ఉద్యోగ కల్పన ఇలాంటిది బాగా నడుస్తుందని ఏమైనా అనుకుంటున్నారమ్మా? నమ్మమండి. మొన్న వచ్చి ఎన్నో పోస్టులు వేసారు, పిల్లలు ఎగ్జామ్స్ కూడా రాశారు. అందులో మన పిల్లడికే రావాలని ఆశ లేదు, మళ్ళాటోళ్ళు ఎంతో మంది రాశారు. కొంతమందికి వచ్చినాయి. ఇప్పుడు నీకాడ 100 ఉంది అనుకోండి, నాకు 10 రూపాయలు ఇస్తారు. నీకాడ 100 లేనప్పుడు నాకు ఇవ్వరు కదా. అది మేము అన్నది. బాగానే ఉంది, ప్రభుత్వం బాగుంటుందని ఆశపడి నమ్మకంగా అందులో పల్లా శ్రీనివాసరావు చేసి ఉన్నాడు. మా ఈదిలో రోడ్లు కూడా అతను వేసాడు, కాకపోతే తంబాలు కూడా వేస్తాను అన్నాడు. అందులో మొన్న టిప్పు ఓడుకున్నాడని మరి మేము అడగలేదు. అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారిని ఇద్దరిని కంపేర్ చేయాల్సి వస్తే, బేరీజ్ వేయాల్సి వస్తాయి, ఏమంటారు మీరు? జగన్ గారినే అంతాను, చాలా మాట్లాడుతాను. ఇప్పుడు అతను ఊరు మీద అడ్డబిడ్డగా పాస్తులు సంపాదించి రౌడీజం అది ఒక రాజకీయమే కాదు అతనిది. ఎందుకంటే నమ్మకంగా ఉండి 100లో 10 ఇచ్చినా పర్వాలేదు, నువ్వు 100 ఇస్తానని ఏదో వాడు పీక కోసం నాకు 100 అవసరం లేదు కదా. అదే అతని లెక్క. పిల్లల కాలేజీలకు వేసాడు, అమ్మఒళ్ళు వేసాడు. ఎక్కడి నుంచి వేసాడు? పప్పులు నూనెలు అన్నిటికి పెంచేసి ధరలు పెంచేసి అప్పులు ఓడేసి వాళ్ళకి వీళ్ళకి వేసేసి ఇప్పుడు శుభ్రం ముంచేసాడు జగన్ గారు. అది చంద్రబాబు గారిని చూస్తే ఏమనిపిస్తుంది? మరి చంద్రబాబు గారిని చూస్తే మా నాన్న చూసినట్లే నాకు అనిపిస్తుంది. మన పిల్లలు మన మనుషులు మన ప్రభుత్వం అని ఆశపడి అంత వయసులో అతను నీటిలో దిగి అంత నీరు తోడించి చేసినంత పని ఏంటి. అప్పుడు వైజాగ్ ఉద్దుత్త పని వచ్చిందంటే 7 రోజుల్లో మొత్తం కీర్ చేశారు. కరెంట్లు నీళ్లు మోటార్లు అన్ని చేయించారు. ఇప్పుడు అతను కీర్ చేసిన తర్వాత మనం మోటార్లు బాగు చేయించుకుంటాం కదా, అన్ని చేసి పెట్టారు.
కానీ ఆ చంద్రబాబు గారు నాగా ఇంక ఎవరు చెయ్యరు కూడా. మరి అది నా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, దాని మీద ఎలా ఉంది మీ పవన్ కళ్యాణ్ అభిప్రాయం? గారు అతను ఏసీడీసీ మనిషి, చెయ్యాలనుకుంటే ఎలాంటి వాళ్ళకైనా హెల్ప్ చేసేస్తాడు. అతనికి నచ్చకపోతే అతను వంపు కూడా రానివ్వడు. అది పవన్ కళ్యాణ్ లెక్క. పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారు నచ్చారు కాబట్టి ఆయనతో వచ్చారంటారు. అంతే అంతే. అవునండి. చంద్రబాబు నాయుడు ఒక కన్న తండ్రి అనుకొని అతను పక్క వెళ్ళి మాట్లాడారు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చాలా మంది ముఖ్యమంత్రులను చూసారు కదా, ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? టీడీపీ మాకు నచ్చినట్టే చేస్తున్నారు. బాగుంది. అంటే మీకు నచ్చినట్టు అంటే ఏం నచ్చింది అందులో? ఏం నచ్చిందంటే పరిపాలన బాగుంది. పింఛనీలు అన్న మాటకి ప్రకారంగా పెంచి ఇచ్చారు. పేదవాళ్ళు చూస్తున్నారు. ఏదైనా సరే ఇది మా పని చెయ్యాలి బాబు అంటే చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. అది మాకు నచ్చింది. అంటే కాదమ్మా, మరి పాత గవర్నమెంట్ లో అలాంటివి ఏం జరగలేదా? అలాంటివి ఏం జరగలేదు. ఇస్తానని 100 రోజులు అని ఆ 100 రోజులకు కూడా పని చేసేవారు కాదు. ఆఫీసులు ఉరుమాలు తిప్పేవారు. వీళ్ళు అలా కాకుండా వీళ్ళు బాగా చేస్తున్నారు ఈ పరిపాలన వచ్చిన కాడ నుంచి. మాకు నచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి కోసం ఇద్దరిని కంపేర్ బేరీ చేయాల్సి వస్తే ఏ నాయకుడు అంటే మీకు ఇష్టం బాగా? మాకు ఏ నాయకుడు అంటే ఇష్టం? చంద్రబాబు నాయుడు అంటేనే మాకు ఇష్టం. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారే? అంటే మాకు తెలుగుదేశం దేనికైనా ప్రజలకి అన్ని సహాయకారాలు అందించారు కనుక మాకు అతనే మాకు ఇష్టం. చంద్రబాబు నాయుడు అతనిది బోకర పని బోకరగా ఎవరు ఉన్న వాళ్ళకే చూశాడు. ఎవరమ్మా అతను జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళని మాత్రం అడిసి తొక్కాడు. కానీ ఆయన అంటే వాళ్ళు వైసీపీ నాయకులు అంతా చెప్పేది ఏంటంటే పేదలకి మా ఎస్సీలు, మా బీసీలు, మా ఎస్టీలు అంటే పేదవాళ్ళకి జగన్ గారు చేసినంత ఇదిగా ఎవరు చేయలేదని చెప్తారు. మరి ఎవరు ఏం చెప్పినా సరే గానీ తెలుగుదేశం వాళ్ళలాగే ఎవరు చేయలేరండి. చంద్రబాబు నాయుడే మహారాజు తండ్రి. ఎక్కడున్నా సరే చల్లగా ఉండాలా. అందరికి పేదవాళ్ళు కలిగిన వాళ్ళు కాకుండా అందరినీ ఒక తోవ నడిపించి అమ్మ మీరు ఉన్నవాళ్ళని గర్భం కాదు లేనివాళ్ళని పక్క తొయ్యకూడదు అనేసి అందరిని ఒక సమానంగా తెచ్చాడు చంద్రబాబు నాయుడు. వార్తలు అవన్నీ చూసావా? విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చూసావా? వరదలు వచ్చాయి. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు అక్కడ ఉండి అతను ఏమోట ఆ రైలు పట్టాల మీద కూర్చొని ఆయన పేనం కూడా పోయినా సరే అలా నిలబడి ఇంకొక ఆయన తొయ్యకపోతే ఆయన సెల్ఫోన్ కదా, సెల్ఫోన్ కదా, ఆయన పేనానికి కూడా చూసుకోకుండా పేదలకు అన్ని సాయ సహకారాలు అందించాడు కనుక ఆయన గొప్పవాడు మాకు. అది ముందు గెలిచినప్పుడు ఇవన్నీ మొత్తం మునిగిపోతే కరెంట్ లేకపోతే నీళ్ళు లేకపోతే ఇక్కడ ఉండి ఆ ప్యాంట్ వేసుకొని సొక్క తువ్వాలు వేసుకొని భుజం మీద ఆయన ఇంత కష్టపడి 3 రోజులు కరెంట్ తెచ్చి ఇచ్చాడు. ఆయన గొప్పవాడా ఇతను గొప్పవాడా? ఇతను గొప్పవాడు. ఆయన ఈయన అంటే ఎవరో జనానికి తెలియాలి కదా, ఆయన ఎవరు ఈయన ఎవరు? చంద్రబాబు నాయుడే గొప్పవాడు. చంద్రబాబు నాయుడే కష్టాలు పడ్డాడు. ఆడ ప్రతి జనంతో కూడా కష్టాలు పడ్డాడు. మునిగిపోయి అన్ని చెట్టు చేమ తీయించి రోడ్లు శుభ్రం చేయించి అన్ని జాగ్రత్త చేశాడు. ఎప్పుడమ్మా ఇక్కడ హుదూద్ తుఫానికి అప్పుడు కూడా అందరికి ఏది ఎవరికేమి కాయగూరలు అవి ఇవి అన్ని సహకారం చేశాడు. మళ్ళీ ఎలక్షన్ 2029లో కదా, ఈ 2024 ఇంకో 5 ఏళ్ళ ఎలక్షన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తేనే బాగుంటది. బాగుంటదా? తెలుగుదేశం వస్తేనే బాగుంటది. అంటే కాదమ్మా, మరి 100 రోజుల్లోని అంటే మీరు ఇందాక పెన్షన్లు ఇవన్నీ చెప్పారు కదా, మరి మీ మనవరాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా చదువుకున్న పిల్లలు, వీళ్ళందరికీ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా జరిగిందని భావిస్తున్నారా మీరు? ఏమనంటే మరి ఇప్పుడు ఇంకా చేసుకొస్తానని చెప్తున్నారు. మరి అతను ఆ యాపతిలో ఉన్నారు. వచ్చిన తర్వాత మాకు కూడా బాబు మా పిల్లలు ఎలా ఉన్నారు, మేము బతకలేకపోతున్నామంటే ఏదో తెరవ చూపిస్తారు. ఆ నమ్మకం మాకుంది. మరి ఆ నమ్మకం ఉండి ఇక్కడ కూర్చున్నాం మేము వచ్చి. ఈ బాబు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి వ్యక్తి. మాకు ఇల్లు స్థలాలు ఏంటి అన్నీ మాకు ఇచ్చినాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వబట్టికే ఈ రోజున మేము పిల్లలు తల్లులతోని మేము ఆ పల్లవాళ్ళ పేరు చెప్పుకొని ఇంతవరకు మేము వచ్చాం. బైడమమ్మ కాలనీ అంటే ఆలోచిందే, ఇందిరా కాలనీ అంటే ఆలోచిందే, శివగిరి కాలనీ అంటే ఆలోచిందే. పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు రాష్ట్ర అంటే కాదు అదే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, గాజువాక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ పల్లా శ్రీనివాసరావు గారు తల్లిదండ్రులు తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రులే ఇచ్చారు మాకు. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు అందరూ నిలబడి మాకు
ఇంత తలం ఇస్తే ఈ రోజున మేము తల్లి పిల్లలు అందరం బతుకుతున్నాం. కూలీ నాలి చేసుకొని అయినా సరే వాళ్ళ పేరు చెప్పుకొని ఈ రోజు మా మనవలు పెద్దలు అయ్యారు. మా పిల్లలు వాళ్ళకి ఏదో తెరవ అయినా చూపిస్తారు. శ్రీనివాసరావు గారు చూపిస్తారు. ఇంక మాకు ఎవరు ఉన్నారు మరి అతని కన్నా మాకు ఎవరు గొప్ప వాళ్ళు లేరు. అది అందుకే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆయన వస్తారని. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఇక్కడ శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు. మాకు అతనే దేవుడు. ఇక్కడ అక్కడ అతనిలో ఆయన దేవుడు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది కదా. 100 రోజుల పరిపాలన అనేది జరిగింది. ఈ 100 రోజుల పరిపాలన మీద పబ్లిక్గా మీరేమనుకుంటున్నారమ్మా? చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఇంకేం చూడక్కర్లేదు. అన్నీ బాగున్నాయి. అన్నీ బాగా పెన్షన్లు ఇచ్చేవాళ్ళకి కూడా అన్నీ బాగున్నాయండి. తర్వాత ఏమో పిల్లలకు కూడా అంతా బాగానే ఉంది. ఉద్యోగాల గురించి కూడా అన్నీ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ బాగా చెప్తున్నారు. పల్లా శ్రీనివాసరావు గారు కూడా అన్నీ ఎవరు వచ్చినా ఏం చేసినా అన్నీ బాగానే ఉంటుంది. అంటే ఈ 100 రోజుల పరిపాలనలోని అంటే ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనుకుంటున్నారు మీరు? అంటే మీరు గమనించినంత వరకు. నేను గమనించిన వరకు డెవలప్మెంట్ అంటే మా ఆయన అయితే బాగా చెప్తారండి. మీకు తెలిసింది చెప్పండి. డెవలప్మెంట్ అన్నీ వింటున్నామండి. చాలా బాగుంటున్నాయని అంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు వరదలు అది వచ్చాయనుకోండి, వెళ్ళి మరి అక్కడ రైతులను అందరినీ ఆదుకుని చేసి వాళ్ళకి ఆహారం అది ఇవ్వటం చేయటం ఇంతకుముందు మరి అంత అలాగే ఎప్పుడూ లేదు. అదంతా కూడా బాగుంది. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ అందరూ బాగుంది అంటున్నారు. తెలుగుదేశం ఇది అందరూ బాగుంది. ప్రభుత్వం మాత్రం చాలా బాగుందని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని ముందుకొచ్చి మాట్లాడి చేస్తున్నారు కదండి. తిరుపతిలో మరి లడ్డు గురించి ఎంత గొడవలు వస్తున్నాయండి. అక్కడ ఆ లడ్డు కూడా అలా మోసం చేయకూడదు కదా. కదమ్మా, తిరుపతి లడ్డుకి సంబంధించి అంటే అక్కడ అపచారాలు జరిగాయని భావిస్తున్నారా పబ్లిక్ అంటే అదే మామూలుగా మనకి యూట్యూబ్లో గిన్నె వస్తున్నాయి కదండి. దాన్ని బట్టి అయితే మాత్రం అలాగే అనిపిస్తుందండి. మరి అలా చేయకూడదు కదండి. భక్తుల్ని మోసం చేయకూడదు. ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఇంకా అప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. భోజనాలు కానీ లడ్డు కానీ అన్నీ కరెక్ట్గా బాగుంటాయి. అమ్మా, ఈ పెన్షన్లు అవన్నీ పెంచారు కదా, దాని మీద ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటమ్మా? పెన్షన్ బాగా పెంచారండి. బాగా లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఒక భార్య భర్తలు ఉంటున్నారండి. వాళ్ళ పిల్లలు తాగుబోతోళ్ళు అవుతున్నారు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ముసలోళ్ళు ఉంటున్నారు. వాళ్ళిద్దరు పాపం ఈ పెన్షన్ మీద అన్ని తెచ్చుకుని తింటున్నారు, తాగుతున్నారు. అంటే ఒక దేవుళ్ళలాగే కొలుస్తున్నారు. ఇప్పుడు అందులోకి ఎక్కువ ఇస్తున్నారు కదండి బాగానే. దాని మీద దేవుళ్ళలాగే చూస్తున్నారు. ఆయన ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అంత ఇస్తున్నారు కాబట్టి ఇది ఇలా బతుకుతున్నాము, లేకపోతే ఎలా బతకగలము అని చెప్తున్నారు బాగా. ఇది ఏ ఊరమ్మా? మాది సొంత ఊరు అయితే అమలాపురం అండి. ఉండటం అయితే ఇక్కడే. ఓకే, అమలాపురం. సో అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కవర్ చేస్తున్నారు, కోస్తాంధ్ర అంతా కవర్ చేస్తున్నారు. కాదండి, మేము ఇక్కడికి వచ్చి అప్పుడే 40 సంవత్సరాలు అవుతుంది. అంటే నా ఉద్దేశం అమలాపురం వైపు తెలుసు మీకు, ఇక్కడ వైజాగ్ దీనికోసం కూడా తెలుసు మీకు. కోనసీమలో కూడా మరి అన్ని పోయినప్పుడు కూడా అన్ని బాగా ఇచ్చి చేశారు కదండి. చాలా బాగుంటుంది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకా కాకినాడ అది అసలు చూడక్కర్లేదు. ఇంకా బాగుందమ్మా కాకినాడ పరిస్థితి. పిఠాపురం పరిస్థితి కూడా చాలా బాగుందండి. ఇది వరకు పిఠాపురం అంటే ఏదో ఓ మాదిరిగా అన్నట్టు ఉండేది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పెద్ద పబ్లిసిటీ అయిపోయింది కదా బాగా. చాలా బాగుందండి బాగా. ఈ మధ్య ఎప్పుడైనా వెళ్ళారమ్మా పిఠాపురం? ఈ మధ్యన వెళ్ళలేదండి. ఇంతకు ముందు అంత వెళ్ళాం కానీ అక్కడ ఈ గుడి ఉంది కదండి, అదే దత్తాత్రేయుడిది గుడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇల్లు కట్టుకోవటం అన్ని బాగుంటదండి. అక్కడ ప్రభుత్వం గురించి చాలా బాగుంటది. బాగుందండి, అసలు ఏం చెప్పక్కర్లేదండి. చాలా బాగుంది ఇప్పుడు మట్టికి. తర్వాత కూడా అన్ని పిల్లలకి అన్ని బాగా చేస్తాం చూస్తాం అన్ని కూడా చెప్తున్నారు. పిల్లలకి మరి నెలకి సంవత్సరానికి 1500 15,000 అది వేస్తానంటున్నారు. అన్ని బాగున్నాయండి. ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. ఇంకా అంటే డెవలప్మెంట్ ఇదంతా బాగా జరగడానికి, ప్రజలకి ఇంకా సంతోషంగా ఉండడానికి ఇంకేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే నా ఉద్దేశ ప్రకారంగా అయితే ఇప్పుడు ఉచిత బస్సులు ఇచ్చారు కదండి, అది వేస్ట్ అనుకుంటున్నాను నేను. ఉచిత బస్సులు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వెళ్ళి పడిపోవటం అందరూ ఇంకా దాని గురించి ఎగబట్టడం. తర్వాత ఆటో వాళ్ళు బతకాల పాపం. ఆటో వాళ్ళు బతుకుదేరు కూడా మొత్తం ఇదైపోద్ది. ఉచిత బస్సులకే వెళ్ళిపోతారు తప్ప ఆటో వాళ్ళు మరి ఇదైపోతారు కదా. దాని గురించి ఉచిత బస్సులు మానేసి వేరే ఏదైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదల సమయంలోని ఆయన నీళ్ళలో దిగారు, ఇవన్నీ చూసారా? ఆ విజువల్స్ అవన్నీ వీడియోలను చూసారా? ఏంటమ్మా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అలాగ వెళ్ళి చేయటం అన్నది జరగలేదండి. ఆయన మాత్రం వెళ్ళి అలాగా చేశారంటే చాలా బాగుంది. మరి వెళ్ళి వరదలకి ఆహారం అది అందించి చేసి వాళ్ళకి అన్ని ఇంటింటికి వెళ్ళి అన్ని ఇవ్వటం చేయటం, డబ్బులు అవి కూడా రాయించారంటండి. బాగుందండి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అంత గమ్మున వెళ్ళి చేయలేదు కదండి అలాగా.
బాగుందండి, పరిపాలన మాత్రం చాలా బాగుందండి. అంటే కాదమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సీఎం గా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, ఈ జోడీ ఎలా ఉందనుకుంటున్నారు చాలా పబ్లిక్ గా? మీ బాగుందండి. ఒపీనియన్ చాలా బాగుందండి, బాగుందా? అస్సలు తిరిగిలేదు. ఇంకా అందరూ కూడా ఎవరు మాట్లాడుకున్నా ఎవరు చేసినా ఎంత బాగుందో, చాలా బాగుంది. ప్రభుత్వం మాత్రం ఇప్పుడు చూడక్కర్లేదు, చాలా బాగుంటది. అంటే ఇప్పుడు 100 రోజుల పరిపాలన బాగుందన్నారు కదా, ఈ 100 రోజుల పరిపాలన 5 ఏళ్ళు కూడా అంటే ఈ విధంగా ఇంకా బాగా సాగే ఇంకా అవకాశం బాగుంటది. ఉందనుకుంటున్నారమ్మా? ఇంకా చాలా బాగుంటదండి, ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా అన్ని చేసుకొస్తారండి. మరి అప్పుడు కొన్ని కొన్ని అన్ని ఆగిపోయాయి, రోడ్లు వేయలేదు, ఏమీ వేయలేదు. తిరుపతిలో కూడా చాలా దారుణాలు కింద ఉన్నారు కదా, అదంతా కరెక్ట్ చేసేస్తారు. ఒక 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఐదులోకే ఇంకా బాగుంటది, చాలా బాగుంటది. అంటే చంద్రబాబు గారి మీద నమ్మకం ఉందమ్మా జనానికి? ఉన్నదండి, ఉన్నదండి, అందరికీ ఉన్నదండి. చాలా మంది ఇంక చంద్రబాబు నాయుడు గారే. ఆ. మేము వేసిన వాళ్ళు ఓట్లు మాట్లాడినా చేసిన అంతా చంద్రబాబు గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.